కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్లే మెట్రో మూసి సహా పలు అభివృద్ది ప్రాజెక్టులు ఆగిపోయాయని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రగతి విషయంలో కిషన్ రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రిగా 6 ఏళ్ల పదవీ కాలంలో తెలంగాణకు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టైనా తెచ్చారా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. భాషను బలవంతంగా రుద్దితే సహించేది లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. మాతృభాష పరిరక్షణ కోసం కట్టుబడి పనిచేస్తున్నామని పునరుద్ఘాటించారు. ప్రభుత్వం అన్ని జీవోలను తెలుగులోనే ఇస్తుందని గుర్తు చేశారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని, అదే జరిగితే తిరుగుబాటు తప్పదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ రోజు మీరు 6 సంవత్సరాలు పైబడ్డది కేంద్ర మంత్రిగా, ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఏదో చెప్పండి కిషన్ రెడ్డి గారు. మమ్మల్ని ఏదో బెదిరించినట్టుగా మాట్లాడుతూ ఇక్కడ బెదిరేటోళ్ళు ఎవరు లేరు కిషన్ రెడ్డి గారు. మూసీ నది ప్రక్షాళనకు నిధులు తీసుకొస్తావా, రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొస్తావా? ఇవాళ ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనకు అదనంగా ₹1 రాలేదు. యథాలాపంగా రావాల్సినవి మాత్రమే వచ్చినాయి. అది కూడా ₹1 పన్ను మన కేంద్ర ప్రభుత్వానికి కడితే 42 పైసలు మాత్రమే మనకు వచ్చినాయి. నరేంద్ర మోడీ గారి దగ్గర ప్రత్యేకమైన అపాయింట్మెంట్ తీసుకెళ్లి తెలంగాణకి ఇవి కావాలని ఏమన్నా ఇచ్చిందా మీరు? ఏదన్నా మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి మెట్రో కావాలనో, తెలంగాణ రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్డు కావాలనో, తెలంగాణకు మూసీ నది ప్రక్షాళన కావాలనో, సెమీ కండక్టర్కి సంబంధించిన అనుమతులు కావాలనో ఏదైనా మీరు ప్రస్తావిస్తే ఏ మీటింగ్ మినిట్స్లో ఉందో చెప్పండి. కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము బెదిరిస్తామని అనుకుంటున్నట్టున్నాడు కిషన్ రెడ్డి గారు. ఒకరోజు దేశంలో ఢిల్లీ మొదటి స్థానం ఉంటే హైదరాబాద్ 2వ స్థానం ఉండే కాంగ్రెస్ పార్టీ కట్టిన మెట్రో. ఇవాళ మెట్రో 9వ స్థానానికి పడిపోయింది. కేవలము కిషన్ రెడ్డి గారు అడ్డుపడడం వల్లనే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది. ప్రధానమంత్రి గారికి ఇచ్చిన వివరాలు అన్నిటిని కూడా డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్తో సహా నేను కిషన్ రెడ్డి గారికి ఇస్తా. ఎప్పటిలోగా తెలంగాణకి ఇవన్నీ అనుమతులు తెస్తాడో కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. జవాబు చెప్పకుండా మేము బెదిరించి బతుకుతామంటే అది కుదరదు. సో నాకు బేసజాలు చెవు. ప్రధానమంత్రి అయినా కేంద్ర మంత్రులైనా కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినవి తెచ్చుకునేది మా బాధ్యత. మేము ప్రత్యేక విమానాలలో దుబాయ్లు ఇతర దేశాలకు పోలేదు. మేము లేకపోతే ఢిల్లీకి వెళ్ళి మేము లిక్కర్ దందా చేయలేదు. మేము ఢిల్లీలో పోయి లిక్కర్ దందాలు చేస్తలేం. మేము ఢిల్లీకి పోయి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, అనుమతుల గురించి అందరినీ కలుస్తున్నాం. ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కు అది మెట్రో రైలు. ఇప్పుడు భాష అనేది ఇష్టంతో నేర్చుకునేది. భాష అనేది తీసుకొచ్చి రుద్దితే ఎవరు ఊరుకోరు. ఎవరి భాష వాళ్ళకు మాతృభాష ముద్దు. తెలుగు భాషను ఖచ్చితంగా నిర్బంధంగా అన్ని పాఠశాలలలో అమలు చేయాల్సిందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేము యూపీఎస్సీ పరీక్షలను కూడా తెలుగులో నిర్వహించాలని డిమాండ్ చేసినాము. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ భాషలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. డీలిమిటేషన్ గురించి సీట్లు ఏం తగ్గవు అంటుండు. అంటే ఏం పెంచననే కదా? లాజిక్ అర్థమవుతుందా మీకు? పాపులేషన్ బేసిసా, ప్రోరేటా బేసిసా, ఏం బేసిసో చెప్పకుండా తగ్గవు అని ఎట్లా చెప్తాడు అమిత్ షా గారు? నియోజకవర్గాల పునర్విభజన ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళకి పెత్తనం ఉన్న రాష్ట్రాలలో ఎట్లయితే బీహార్కు, ఉత్తరప్రదేశ్కు నిధులు కొల్లగొట్టుకుపోయారో సీట్లు కూడా పెంచుకొని బీమారు రాష్ట్రాలు అంటారు వాటిని. బీమారు రాష్ట్రాల సీట్లన్నీ పెంచుకొని దక్షిణాది అసలు సీట్లతోని ఓట్లతోనే పని లేకుండా శాశ్వతంగా బీజేపీ అధికారంలో ఉండాలని కుట్ర చేస్తుంది. సీట్ల ప్రాతిపదికన ప్రోరేటా ప్రకారం పెంచాలి. వాళ్ళు దక్షిణాది రాష్ట్రాల్లో నిర్వీర్యం చేయాలని, ఆర్థికంగా రాజకీయంగా నిర్వీర్యం చేయాలని బీజేపీ కుట్ర పన్నుతుంది. ఎందుకంటే బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలలో స్థానం లేదు కాబట్టి వాళ్ళకి స్థానం లేని రాష్ట్రాలకు కేంద్రంలో వాటా ఉండొద్దు అనే ఒక కుట్రతోని వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఆ కుట్రను ఖచ్చితంగా తిప్పికొడతాం.